Hey guys, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ రేవతి. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు అయితే ఫుల్ స్నో ఉంది. ఈరోజు అయితే వ్లాగ్ ఏంటంటే, సో మేము కాలేజ్కి ఎట్లా వెళ్తాం ఇంత స్నోలా అని చూస్తారు. సో ఇప్పుడు చూపిస్తారు స్నో ఎంత ఉంది అనేది. ఇదంతా స్నోనే, మొత్తం స్నోనే. సో స్నో షూస్ ఇట్లయితే రెడీ అయినాం అనమాట. సి సో మాకైతే 12కి 1:10కి ఉందన్నమాట క్లాసు. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. మేమైతే మ్యాక్స్ బస్లోనే వెళ్తాము, క్యాబ్స్ అయితే ప్రిఫర్ చేయము. ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు క్యాబ్స్ ప్రిఫర్ చేస్తాము. అవుట్ఫిట్ స్నో వచ్చినప్పుడు ఫుల్ జాకెట్ వేసుకోవాలి. గ్లౌజెస్ అయితే నేను బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట. సో స్నో షూ ఇవి ఇట్లా రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. సో గైస్ చాలా స్నో ఉందన్నమాట. సో స్కిడ్ అవుతూ ఉంటాము, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇదే అనమాట మా బస్ స్టాండ్. బస్ స్టాండ్ అయితే ఇదే. సో 7 నెంబర్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అండ్ వీడియో అయితే ఎక్కువ తీయను, ఎందుకంటే స్నో టైంలో ఎక్కువ థీవ్స్ అండ్ రోబరీ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ వీడియో తీయను. షార్ట్కట్లో చిన్ని బ్లాగ్లో ఎలా వెళ్తాను కాలేజ్కి ఈ స్నో టైంలో అనేసి చూపిస్తాను అనమాట. ఇయర్ మ్యాక్సిమం అసలు స్నో లేదు, ఈరోజే పడుతుంది బాగా స్నో. సో ఈరోజు బ్లాగ్ తీద్దామని డిసైడ్ అయినా. బస్ అయితే వచ్చింది, ఎక్కినాం అనమాట. 7 నెంబర్ బస్సు 1 అవర్ తర్వాత వచ్చింది, హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చింది గైస్. గైస్ ఇప్పుడే బస్సు అయితే దిగినాం అనమాట. మా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చినాము. క్లాస్ 1:10కి, టైం అయితే 1:02 అయింది. సో ఈలో వెళ్ళాలన్నమాట. బస్సులో చాలా కష్టం. కాలేజ్ ఏరియా అనమాట. సో అదే మేము ఎక్కిన బస్సు. మా గ్యాంగ్ అయితే ఇంకా 8 మెంబర్స్ అనమాట. సో మేమిద్దరం బస్సులో వచ్చినాము, నేను రేచల్, మిగతా వాళ్ళు క్యాబ్లో వస్తున్నారు. సో అందరం కలిసి ఒకసారి వెళ్తాము కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. సో ఈరోజు ఒకటే క్లాస్ ఉందన్నమాట. దట్ వాజ్ ఓన్లీ ప్రాక్టికల్ క్లాస్. సో తొందరగానే అయిపోతుంది. 2 ప్రాక్టికల్ క్లాసెస్ ఉన్నాయన్నమాట, ఫిజియో. లెట్స్ సీ. సో ఇదే అనమాట మా కాలేజ్ దగ్గర సిగ్నల్. ఇది క్రాస్ చేయాలి. అటు సైడ్ వెళ్తే మా కాలేజ్ చెట్లలో పుట్లలో ఉంటుంది అనమాట, దాక్కుని. లాస్ట్లీ వీకేమ్ అనమాట. మా కాలేజ్కి అయితే వచ్చినాము. నానా తంటలు పడి ఆడ ఫోటో సెక్షన్ జరుగుతుంది. స్నోలో ఫోటో సెక్షన్ జరుగుతుంది ఆడ. ఇక్కడేమో మా వాళ్ళు ఆడుకుంటుండ్రు, పాకిస్తాన్ అన్నారు. స్లోలో డొల్లుకుంటా. ఇది మా క్యాంటీన్, ఇది మా ఆడమ్ యూనివర్సిటీ. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేశారనమాట. లాస్ట్ టైం చేయలేదు, ఈ టైం అన్ని ఫెస్టివల్స్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ అలర్ట్ స్క్వేర్కి వెళ్ళినాం కాబట్టి వీఆర్ డన్ విత్ ద ఫొటోస్. ఇప్పుడేమంతా ఇంట్రెస్ట్ రావట్లేదు స్నోలో ఫొటోస్ దిగడానికి. సో గైస్ మొత్తానికి అయితే కాలేజ్కి వెళ్ళిపోయాము అనమాట. అదైతే సిట్టింగ్ ఏరియా అనమాట. సో క్లాసెస్ అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడ వచ్చి కూర్చుంటాము అందరూ. గైస్ క్లాస్కి అయితే వచ్చినాము, సార్ అయితే రాలేదు. వెయిటింగ్ ఫర్ సార్. వీళ్ళిద్దరు ఎందుకు వస్తారో తెలియదు క్లాస్కి. సో గైస్ మా క్లాస్లో నుంచి అయితే బయట వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో క్లాస్లో నుంచి సో ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. అండ్ కాన్సన్ట్రేషన్ మొత్తం అటే ఉంటుంది. గైస్ నా కోసం డిన్నర్ రూమ్ హాస్టల్ దగ్గర నుంచి ఫుడ్ తీసుకొచ్చింది గైస్. క్యాబ్లో వచ్చినారు కాబట్టి ఎవరు తిన. సో మేము వచ్చే టైంకి అయితే మెస్ ఫుడ్ రెడీ అవ్వలేదు కాబట్టి, సో ఇంకా రీనా వాళ్ళు క్యాబ్లో వస్తారు కాబట్టి వాళ్ళు లేట్ అవుతుంది కాబట్టి, సో వాళ్ళని అయితే తెమ్మని చెప్పామన్నమాట ఫుడ్. సో మేము బస్సులో కొంచెం ఫాస్ట్గా వస్తామన్నమాట. సో 1 అవర్ ముందే ఉండాలన్నమాట బస్సులో ట్రావెల్ చేయాలి అంటే. క్యాబ్ అంటే హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ పడుతుంది. సో ఇంకా రీనా వాళ్ళతో ఫుడ్ తెప్పించుకొని ఇంకా మేమైతే కాలేజ్లో ఇంకా సార్ రాకముందు క్లాస్ రూమ్ని తినేసామన్నమాట. సో
దట్స్ అంతే ఇంకా. సో మాకైతే ఫిజియో ప్రాక్టికల్ క్లాస్ కదా, ఇంకా సార్ అయితే నమాజ్కి వెళ్ళారనమాట ఆ టైంలో. ఇంకా ఫ్రైడే రోజు ప్రతి ఫ్రైడే మాకు ఫిజియో ప్రాక్టీస్ క్లాస్ ఉంటుంది. సో సార్ అయితే వెళ్ళిపోయారనమాట. ఈలోపు మేము ఇవన్నీ వర్క్స్ చేసుకుంటున్నాము అండ్ రివైజ్ చేసుకుంటున్నాము. సో ఆ రోజు టాపిక్స్ అయితే ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాం అనమాట. ఎప్పుడు వస్తారా సార్, ఇంకెప్పుడెప్పుడు చెప్పేసి వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉన్నాము. అండ్ సార్ అయితే ఇంకా లాస్ట్లో వచ్చేసారు, నమాజ్ అయిపోయి ఇంకా స్టార్ట్ చేశారనమాట క్లాస్. ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ అక్షయ్ బి రెడీ. mitral valve and tricuspid valves. Tricuspid valve. So as the instrument used to auscultate the heart. Akshay. Is located in left side. That's why first we want to palpate the apex like this. Here. Yeah. Mitral valve. Yes, mitral valve. And here, ask the patient to do like this because heart will be attached to chest. So that is 4th intercostal muscle or 5th intercostal area? 5th. గైస్ సడన్గా స్నో పడిపోతుంది, స్నో ఎక్కువైపోయింది గైస్. Which ఇక్కడ పడిపోయింది. Second. So, show me second intercostal area in parasternal line. సేపు తీసుకుంటాడు గైస్, ఇంతవరకు క్లాస్ మొదలట్లేదు. గైస్ వీఆర్ డన్ విత్ ద క్లాసెస్ అనమాట. సో బయట అయితే ఫుల్ స్నో పడుతుంది, పోలా వద్దా అని ఆలోచిస్తున్నాము. మొత్తం స్నో. లెట్స్ ఈ క్లాసెస్ అయితే అయిపోయినాయి అనమాట, ఉన్న ఒక క్లాస్ ప్రాక్టికల్ క్లాస్. సో నౌ వీఆర్ గోయింగ్. గైస్ ఈ స్నోలో బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినాం, గ్లౌజులు తెచ్చుకున్నాం, చేతులు మంట ఉడుతున్నాయి. నైస్. ఫస్ట్ డే స్నో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో క్లాస్ అయితే అయిపోయింది, వస్తున్నాము. ఇంకా ఈ బస్సు ఎప్పుడు వస్తుందో తెలీదు. సో మనకి వర్షం ఎట్లా పడుతుందో అట్లా పడుతుంది అనమాట స్నో. స్పెట్స్ ఉన్న వాళ్ళు అయితే చాలా కష్టం భయ్య ఈ స్నోలో. 101 బస్ వచ్చింది, మాది 7 బస్ అనమాట. సో ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఈ బస్సెస్లో ఈ స్నో టైంలో మనకి ఏ రూట్కి వచ్చాము ఏంటి అనేది క్లారిటీ ఉండదు అనమాట. సో అప్పుడు ఏం చేయాలి అంటే, మన అడ్రస్ని సేవ్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట గూగుల్ మ్యాప్స్లో. సో అలా సేవ్ చేసుకొని ఉంచుకుంటే మనం బస్ ఎక్కిన తర్వాత సో మనకి రూట్ అదంతా చూపిస్తుంది అనమాట. సో అప్పుడు ఈజీగా ఉంటుంది. స్నో టైంలో ఇది మీరు కాలేజ్ దగ్గర ఉన్న అడ్రస్ని సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. అక్కడ హోస్ట్ దగ్గర అంటే మీ ఫ్లాట్ ఎక్కడ ఉందో అక్కడ ఆ అడ్రస్ని కూడా సేవ్ చేసుకొని ఉంచుకుంటే సో బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ఆ విండోస్లో నుంచి ఈ స్నో వల్ల మనకి ఏమీ కనిపించదు బయట. దట్స్ ఆల్. సో ఎండ్ చేస్తున్నాం అనమాట వ్లాగ్. సో 1 hour పట్టింది మేము ట్రావెల్ చేయడానికి బస్లో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. సో డెఫినెట్లీ నచ్చుతుందని అనుకుంటున్నా. సో బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో టు ఎవ్రీవన్. పక్క